సెషన్ విత్ స్మాల్ క్వెషన్ అండి. సో మెంటల్ హెల్త్ అంటే మనకి ఈ మెంటల్ హెల్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మనం? ఎవరికైనా ఐడియా ఉందా ఇక్కడ? వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది మనం అక్టోబర్ 10th కి సెలబ్రేట్ చేసుకుంటామండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనము ఈ మెంటల్ హెల్త్ బాగాలేకపోవడం వల్లే ప్రతి ఒక్కరికి ఈ మధ్య డిసీజెస్ కన్నా సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనేవే ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో వాటి వల్లనే హెల్త్ ఇష్యూస్ మనకు వస్తూ ఉన్నాయి. అండ్ సర్వే ప్రకారం వరల్డ్ వైడ్గా యాన్యువల్లీ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వైడ్గా ఒక 8 lakh ఆఫ్ పీపుల్ సూసైడ్స్ చేసుకుంటున్నారు. బికాస్ మెంటల్ హెల్త్ అనేది బాగాలేకపోవటం వల్ల. సో ఎందుకు ఇంత సూసైడ్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనకు అంటే, మనకి చాలా వరకండి థాట్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనం స్టెబిలిటీ అనేది లేదు మన లైఫ్‌లో. కాబట్టి చాలా డిస్టర్బ్ అయిపోయి మన లైఫ్‌ని అర్ధాంతరంగా అట్లా ఎండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ మెంటల్ హెల్త్‌ని మనం ఎలా స్టేబుల్‌గా పెట్టుకోవాలి, ఎలా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఒక పర్సన్ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా లేడు అని అంటే, జస్ట్ ఎగ్జాంపుల్, ఒక కరోడ్‌పతి ఉన్నాడండి, బిజినెస్ మ్యాన్. సో అతనికి బిజినెస్‌లో లాస్ వచ్చింది. ఆ లాస్ వచ్చినప్పుడు ఒక పర్సన్ ఏంటి డిప్రెస్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఎలా హ్యాండిల్ చేయాలి పరిస్థితి అని తెలియక. అండ్ ఇంకో కరోడ్‌పతి, అతను కూడా సేమ్ బిజినెస్‌లో లాస్ వచ్చింది. కానీ సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండి, నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, నాకు నాలెడ్జ్ ఉంది, ఎందుకు మళ్ళీ నేను రీస్టార్ట్ చేయొద్దు అనే ఆలోచనతోని చక్కగా మళ్ళీ రీస్టార్ట్ చేశాడు అతని లైఫ్. తొందరలోనే మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు అన్న లైఫ్‌లో. మళ్ళా స్టేబుల్‌గా ఉన్నాడు. దట్ మీన్స్ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు, ఇంకో పర్సన్ స్టేబుల్‌గా ఉండి మళ్ళీ లైఫ్‌ని రీస్టార్ట్ చేశాడు అంటే మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ పర్సన్ యొక్క మెంటల్ హెల్త్ బాగా లేదు. సెకండ్ పర్సన్ యొక్క మెంటల్ హెల్త్ బాగుంది, బ్యాలెన్స్డ్‌గా ఉన్నాడు. కాబట్టి అతను సర్వైవ్ అవ్వగలిగాడు. అతని కేపబిలిటీస్‌ని అతను గుర్తించాడు కాబట్టే సర్వైవ్ అయ్యాడు. అవునా కాదా? డూ యూ అగ్రీ విత్ మీ? సో ఎవరైతే అగ్రీ అవుతున్నారో చాట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇక్కడ యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్ పార్టిసిపేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మన మెంటల్ హెల్త్ ఎలా బాగుంటదండి, మన బాడీ అండ్ మైండ్ 2 కూడా అలైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్సెస్ అండి. సో మెయిన్‌గా అండి మన మెంటల్ హెల్త్ బాలేదు అంటే మనం డిస్టర్బ్ చేసేవి ఏంటి అంటే మన ఆలోచనలు. సో మెయిన్‌గా మన ఆలోచనలు ఎందుకంత నెగెటివ్‌గా ఉంటున్నాయి? నెగెటివ్‌గా ఆలోచనలు ఉండడం వల్లనే గదా, ఆ ఎమోషన్స్ మనం స్టెబిలైజ్ చేసుకోకపోవడం వల్లనే గదా డిప్రెస్ అయిపోతున్నాం, సూసైడ్ అటెంప్ట్ చేసేసుకుంటున్నాం. సో ఎందుకు ఈ నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి? వాట్ కుడ్ బి ద రీజన్? అదెక్కడ? ఆ రూట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? రీజన్ ఏంటి? అంత స్టేబుల్‌గా ఉండకపోవడానికి కారణం ఏంటి? సో ప్రతి ఒక్కరు అంటే కొంచెం డీప్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మనము చిన్నప్పుడండి, మన చైల్డ్‌హుడ్‌లో ఉన్నప్పుడు 0-7 ఇయర్స్ మన మైండ్ అనేది ప్రోగ్రామ్ అనేది జరిగిపోతుంది. మన మైండ్ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ 2 ఉంటాయి. దట్ మీన్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను, సెషన్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. మీరు కాన్షియస్ మైండ్‌తో వింటున్నారు. వేరాస్ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ మైండ్. దట్ మీన్స్ ఏదైతే ప్రోగ్రామ్ చేయబడిందో దానికి అనుసరించి మన లైఫ్ అనేది రన్ అవుతూ ఉంటది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు పొద్దున్న లేవగానే బ్రష్ చేయాలి అని ఎవ్వరు చెప్పరు కదండీ. ఆటోమేటిక్‌గా పొద్దున్న లేవగానే బ్రష్ చేసేసుకుంటాం. బికాస్ మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ జరిగిపోయింది. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటది మన లైఫ్. రొటీన్ అన్నమాట. సో సబ్‌కాన్షియస్ మైండ్ అనేది దాని ప్రోగ్రామ్ వల్లనే జరుగుతుంది. కానీ మనకెందుకు నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి? ఏదైతే మన చైల్డ్‌హుడ్‌లో మేబీ మన పేరెంట్స్ కావచ్చు, మన టీచర్స్ స్కూల్‌లో కావచ్చు, అలాగే మన నైబర్స్, మన చుట్టుపక్కన ఉండేవాళ్ళు కావచ్చు. చిన్నప్పటి నుంచి ఏదైతే మనం వింటూ ఉన్నామో, బికాస్ మన సబ్‌కాన్షియస్ మైండ్ ఒక స్పాంజ్ వంటిదండి. ఏదైతే వాటర్ పోస్తే స్పాంజ్ ఎలా అబ్జార్బ్ చేసుకుంటదో, సేమ్ అదే విధంగా మన మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ చాలా డెలికేట్‌గా ఉంటది. ఒక స్పాంజ్ లాగా ఉంటది.
ఏదైతే అమ్మా, నాన్న చెప్తూ ఉన్నారో, టీచర్స్ చెప్తూ ఉన్నారో, ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నారో, చుట్టుపక్కన వాళ్ళు ఏదైనా గూడా ఎవ్రీథింగ్ మన సబ్‌కాన్షియస్ మైండ్ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంది. ఎప్పుడు 0-7 ఇయర్స్. సో, మోస్ట్‌లీ మన సబ్‌కాన్షియస్ మైండ్ 0-7 ఇయర్స్ ప్రోగ్రామ్ చేయబడుతుందనమాట. చాలా వరకు ఎలా మాట్లాడుకుంటారండి మన పేరెంట్స్, సపోజ్ మనం కింద పడిపోతున్నాం. "అరే! జారి పడిపోతావురా! అలా ఆడకు" అని చెప్తూ ఉంటారు. పైన ఎక్కినామనుకోండి చైర్ పై నుంచి కింద పడిపోతావు. స్లైడ్ ఆడుతున్నామనుకోండి, "స్లైడ్ పై నుంచి కింద పడిపోతావు జాగ్రత్త" అని చెప్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ మన సబ్‌కాన్షియస్ మైండ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే స్కూల్‌లో టీచర్, "ఎందుకు నీకు మార్క్స్ తక్కువొచ్చాయి ఈ సబ్జెక్ట్‌లో? ఈ సబ్జెక్ట్ నీకసలు ప్రాపర్‌గా రానే రాదు. చాలా హార్డ్ వర్క్ జేయాలి. మీ మమ్మీతో చెప్పు బాగా వర్క్ చేయించమని. ఎన్ని సార్లు చెప్పినా నీకర్థం గావట్లేదు" అని అన్నప్పుడు గూడా, నాకర్థం గావట్లేదు. ఓకే. నాకర్థం గావట్లేదా అని చెప్పేసి సబ్‌కాన్షియస్ మైండ్ అది కూడా అబ్జర్వ్ చేసుకుంటది. నీకీ సబ్జెక్ట్ రాదు. ఈ సబ్జెక్ట్‌లో పూర్ అని చెప్పేసి. సబ్‌కాన్షియస్ మైండ్ అక్కడి నుంచే ప్రోగ్రామ్ అవుతూ వచ్చింది. అలాగే కొన్ని మనలో సప్రెస్డ్ ఫీలింగ్స్ ఉంటాయండి. సప్రెస్డ్ ఫీలింగ్స్ ఎలా? ఇప్పుడు సపోజ్ మనకు చాక్లేట్ తినడం చాలా ఇష్టం. కానీ అమ్మ తిడుతుంది. మనం అప్పుడప్పుడు దొంగతనాల అక్కడక్కడ చాక్లేట్ తీసుకొని ఫ్రిడ్జ్‌లో నుంచో, షెల్ఫ్ నుంచో తీసుకొని తింటాం గదా! అది కామన్. అదే అమ్మ చూస్తదేమో అని చెప్పేసి ఏం చేస్తాం మళ్ళీ చాక్లేట్ వ్రాపర్ ఏదైతే ఉందో చైర్ కిందనో, బెడ్ కిందనో, టేబుల్ కిందనో పడేస్తాం. హైడ్ చేసేస్తాం. అవునా? అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అయితే నాకు చాలా ఉన్నాయి. సో, సేమ్ అదే విధంగా మన అన్నీ గూడా సబ్‌కాన్షియస్ మైండ్ లోపల ప్రోగ్రామ్ జరిపోతుంది. రికార్డ్ చేసుకుంటదండి. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోతా ఉంటదనమాట మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో. ప్రతి ఒక్క విషయం. సో, అయ్యో! అమ్మకి కోపమొస్తుంది గదా! నేను చాక్లేట్ తింటే అని చెప్పేసి, అది మొత్తం దాని ఫీలింగ్ ఏదైతే చాక్లేట్ తినాలి అనిపించింది, అదే మనము తిన్నా గాని చెప్పకపోవడం అవన్నీ గూడా ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ సప్రెస్ జేసి ఉంచాం. అండ్ అదే విధంగా స్కూల్‌లో గూడా హోమ్ వర్క్ చేయకపోతే టీచర్ తిడతది. కాబట్టి ఇష్టం లేకున్నా నేను హోమ్ వర్క్ చేయాలి. హోమ్ వర్క్ చేసేసి టీచర్ కోసం చేస్తున్నాం. సో, మన ఫీలింగ్స్‌ని, మన ఎమోషన్స్‌ని సప్రెస్ చేసేసి వేరే వాళ్ళ కోసం, వాళ్ళ అప్రూవల్ కోసం అమ్మా, నాన్న హ్యాపీగా ఉండాలి. టీచర్ గూడా కోప్పడొద్దు అని చెప్పేసి మన ఫీలింగ్స్‌ని సప్రెస్ చేసుకొని అవన్నీ సప్రెస్ చేస్తూ ఉన్నాం. ఎలా అయితే ఒక స్ప్రింగ్ అండి. ఒక స్ప్రింగ్‌ని మనం సప్రెస్ చేస్తూ ఉంటే అలాగే సప్రెస్ చేసే పెట్టాం ఇప్పటి వరకి. బట్ ఏదో ఒక టైమ్ వస్తుంది గదా! అది సడెన్‌గా ఓపెన్ అవుతుంది. ఆ ప్రెస్ చేసిన ఆ స్ప్రింగ్ ఏదైతే ఉందో సడెన్‌గా పైనకొచ్చేస్తది. దట్ మీన్స్ ఇప్పుడు ఏదైతే మనం చిన్నగున్నప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ చేసిన సప్రెస్ చేసిన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ గూడా అలా స్ప్రింగ్‌ని సప్రెస్ చేసినట్టుగా సప్రెస్ అయిపోయాయి. కానీ మనం పెరుగుతూ ఉన్న కొద్దీ ఏమైతుంది? అదంతా మెల్లిగా ఓపెన్ అప్ అయిపోతుంది. అప్పుడు మనకి నెగెటివ్ థాట్స్ అనేవి రావడం జరుగుతదనమాట. సో, నాకెందుకింత నెగెటివ్ థాట్స్ ఒస్తున్నాయి అంటే, ఆ రూట్ ఎక్కడ ఉంది? మన చైల్డ్‌హుడ్‌లో ఉంది. చైల్డ్‌హుడ్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎవ్రీథింగ్ అబ్జార్బ్ చేసుకుంది, ప్రోగ్రామ్ చేసుకుంది. దాని వల్లనే ఈ నెగెటివ్ ఆలోచనలన్నీ గూడా ఒస్తున్నాయి. నెగెటివ్ ఎమోషన్స్ ఒస్తున్నాయి. స్టేబుల్‌గా లేకపోవటం. చిన్నప్పటి నుంచి నీ వల్ల గాదు, నీ వల్ల గాదు జాగ్రత్త అని చెప్పినప్పుడు, ఇది నా వల్ల గాదు నిజమే అని చెప్పేసి సబ్‌కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేసేసుకుంటది. సో, ఏది చేసినా గూడా ఓకే. నీ వల్ల కాదు. మనల్ని మనం బిలీవ్ చేయలేకుండా అయిపోయినామిప్పుడు. సో, దాని వల్లనే మనకి ప్రోగ్రామ్స్ ఈ రూట్ కాజ్ ఇదన్నమాట. సో, మనమేం జేయాలి? ఇప్పుడు వి హావ్ టు టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. యాక్సెప్ట్ జేయాలి ఫస్ట్ థింగ్. ఓకే. నా సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ప్రోగ్రామ్ చేయబడింది. దాన్ని మళ్ళీ మనం రీప్రోగ్రామ్ చేయాలి అంటే, ఆ బాధ్యత ఎవరిది? ఎవరు రీప్రోగ్రామింగ్ జేసుకోవాలి? మనమే జేసుకోవాలి. ఎవరో వచ్చి చెయ్యరు. మన లైఫ్ బాగుపడాలి అంటే మనమే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మన లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో గ్రో అవుతదనమాట. సో, ఒక చిన్న ఎక్సర్‌సైజ్ అండి. ప్రతి ఒక్కరి హ్యాండ్స్ రైజ్ చేయండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అందరూ గూడా మీ వీడియోస్ ఓపెన్ చేస్తే బావుంటది. రైజ్ యువర్ ఫుల్ హ్యాండ్స్. ఇంకా, ఇంకా. యెస్. వెరీ గుడ్. థాంక్ యూ. సో, ఇక్కడ మనం మన మైండ్ యొక్క పవర్ గురించి అర్థం చేసుకోవాలి. అంటే ఫస్ట్
రైజ్ యువర్ హ్యాండ్స్ అన్నప్పుడు ఏ లెవెల్ వరకి రైజ్ చేసామండి హ్యాండ్స్? ఇంత రైజ్ చేసాం. అవునా? ఇంకా అనంటే మీరు ఫుల్ హ్యాండ్స్ రైజ్ చేశారు. అంటే మన బ్రెయిన్, మన మైండ్ యొక్క కెపాసిటీ చాలా ఉంది. ఫుల్ హ్యాండ్స్ రైజ్ చేసేంత కెపాసిటీ ఉంది. కానీ మనం యూజ్ చేయట్లేదు. ఇంతే. ఓహ్! నాకున్న టాలెంట్ ఇంతే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. బికాజ్ ప్రోగ్రామ్ అయిపోయింది మన మైండ్. సో, మన పొటెన్షియల్ ఎంతో ఉంది. సో, ప్రతి ఒక్కరం మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఎప్పుడైతే మన మైండ్ ఫిట్‌గా ఉండాలి అంటే, మన బాడీ గూడా ఫిట్‌గా ఉండాలండి. బికాజ్ మైండ్ అండ్ బాడీ ఆర్ ఇంటర్‌లింక్డ్. 2 ఇంటర్‌లింక్ అయ్యాయి. అందుకనే ఇప్పుడు మనం జస్ట్ ఒక చిన్న యాక్టివిటీ ఏంటి అంటే, నా పవర్ ఈ క్షణం నాలోనే ఉంది. జస్ట్ ఒక 3 టైమ్స్ చెప్పుకుందాం. నా పవర్ ఈ క్షణం నాలోనే ఉంది. నా పవర్ ఈ క్షణం నాలోనే ఉంది. సో, మనం ఏం చేస్తున్నాం? మన పవర్‌ని, మన రిమోట్ కంట్రోల్‌ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాం. ఎవరో అప్రిషియేట్ చేస్తే గాని, ఓకే. నేను మంచి పని చేశాను అని అనుకుంటాం. ఎవరో "నువ్వెందుకిలా చేసావు? ఇలాంటి పిచ్చి పని చేసావు" అని అనగానే మనం ఎలా డిప్రెస్ అయిపోతామండి. అంటే ఒక మాట మనల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. సో, నెగెటివ్‌గా దాని ప్రభావం మన పైన చూపిస్తుందా? పాజిటివ్‌గా చూపిస్తుందా? సో, మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? మన మెంటల్ ఫిట్‌నెస్‌ని, మన మెంటల్ హెల్త్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో, రూట్ కాజ్ అయితే మనకు తెలిసింది. ఎందుకు నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి? ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం? మెయిన్‌గా స్ట్రెస్ వల్లనే. మేబీ ఎగ్జామ్స్ వల్ల గావచ్చు, వర్క్ ప్రెషర్ గావచ్చు. సో, ఈ ప్రెషర్ ఎక్కువైపోయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి మనం సూసైడ్స్ చేసుకునే వరకు వస్తున్నాము అంటే, మన మెంటల్ స్టేట్ చాలా వీక్‌గా ఉంది. సో, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మెయిన్ టాపిక్ అండి ఈరోజు. సో, మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆహ్, మన సిటీ హ్యాపీగా అంటే గ్రీన్‌గా ఉండాలి అంటే జీహెచ్ఎంసీ అనేది మనకు తెలుసు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అవునా? అంటే మన సిటీ చాలా గ్రీన్‌గా ఉండాలి. మన సిటీకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అది గ్రీన్‌గా చెట్లు గానివ్వండి, వాటర్ సప్లై గానివ్వండి, కరెంట్ గానివ్వండి, ఎనీథింగ్. మన సిటీ అద్భుతంగా ఉండాలి అంటే ఈ వర్క్స్ అన్నీ చేస్తున్నాయి గవర్నమెంట్ మన కోసం, సిటీ కోసం. కానీ ఇక్కడ మనం మన కోసం ఏం చేస్తున్నాము? ఇండివిడ్యువల్‌గా గ్రో అయితేనే గదా! మన కమ్యూనిటీ లెవెల్‌లో గ్రో అయితాం. సో, ప్రతి ఒక్కరం గూడా పర్సనల్ డెవలప్‌మెంట్ పైన ఫోకస్ చేయాలి. సో, మనం కూడా జీహెచ్ఎంసీ అనేది ఫాలో అవ్వాలండి. సో, ఇక్కడ సింపుల్ టెక్నిక్ మనల్ని మనము స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవాలి. ఎమోషనల్ బ్యాలెన్స్, ఒక పాజిటివ్ వే ఆఫ్ అప్రోచ్ మన లైఫ్‌లో ఉండాలి అంటే మనం గూడా జీహెచ్ఎంసీ అనేది ఫాలో అవ్వాలి. సో, జీహెచ్ఎంసీ అంటే ఏంటి? సో, ప్రతి ఒక్క దానికి మనం కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందామండి. జీహెచ్ఎంసీ అంటే ఇక్కడ మన పర్సనల్‌గా మనం గ్రో అవ్వాలి. మెంటల్ హెల్త్ బాగుండాలి అనంటే జీ ఈజ్ నథింగ్ బట్ గోల్స్. ఒక మనిషికి గోల్ అనేది లేనప్పుడు మన ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి. నెగెటివ్‌గా వస్తూ ఉంటాయి. సో, గోల్స్ ఏంటి? ఇక్కడ ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు గోల్ అనగానే అబ్బాయి గోల్స్ మనకెందుకులే. అది స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి అవసరం. మనకవసరమా గోల్స్ గురించి తెలుసుకోవడం అనుకుంటాం. కానీ ప్రతి పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఒక గోల్ అనేది లేకపోతే మన మైండ్ ఎక్కడికో అంటే మనం మైండ్ ఎలా అండి? అది ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోతుంది. మనం గూడా మైండ్‌తో పాటే వెళ్ళిపోతున్నాం. అది ఎక్కడికో తీసుకెళ్తుంది. కానీ మన కంట్రోల్‌లో మైండ్ ఉండాలి. బట్ ఇప్పుడేం జరుగుతుంది? మైండ్ కంట్రోల్‌లో మనం ఉన్నాం. అలా జరగకుండా ఉండాలి అంటే గోల్ సెట్ జేసుకోవాలి. మనం ఒక బస్ స్టాండ్‌కి వెళ్ళామనుకోండి. మనం ట్రావెల్ చేయాలి. మనం ఎక్కడికో ఎళ్ళాలి. సో, అలాంటప్పుడు మనమెళ్తాం. అక్కడ బస్సయితే ఉంది మన ట్రావెలింగ్ కోసం. కానీ ఆ బస్ ఎక్కడికెళ్తుందో తెలీదు మనకి. సో, మనం ఎక్కడ ఎళ్ళాలి అనుకుంటున్నామో మనకు తెలియకపోతే మనం ఎక్కడికెళ్తాం చెప్పండి? సో, బస్సున్నా వేస్టే గదా! ఎక్కడికెళ్ళాలో తెలీదు మనకి. ఆ బస్ ఎక్కడికెళ్తుందో తెలీదు. మన లైఫ్‌లో మనం ఎక్కడికెళ్ళాలో తెలియట్లేదు అంటే, మన లైఫ్‌కేమన్నా మీనింగ్ ఉందా?
సో, ఒక గోల్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. గోల్ ఉంటేనే మనం ఫోకస్డ్‌గా పని జేస్తాం. ఫోకస్ అనేది ఇంపార్టెంట్. మనం సైన్స్‌లో గూడా చదువుకొనుంటాం. మన స్కూల్‌లో ఎక్స్‌పెరిమెంట్ జేసాం ఫోకస్ గురించి. సో, ఒక పేపర్ తీసుకొని సన్‌లైట్ పడేటట్టుగా ఫోకస్డ్‌గా పెట్టినప్పుడు, ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆ పేపర్‌కి, ఆ సన్‌లైట్‌కి అలాగే ఫోకస్డ్‌గా పెట్టినప్పుడు, ఆ లైట్ రేస్ ద్వారా అండి సేమ్ ప్లేస్‌లో ఫోకస్డ్‌గా ఉంటుంది గాబట్టి, కింద పేపర్ అనేది బర్న్ అవ్వడం మనం జూసాం ఎక్స్‌పెరిమెంట్‌లో. అవునా? అంటే ఆ మాగ్నిఫైయింగ్ గ్లాస్‌కి అంత పవర్ ఉంది. కానీ ఆ మాగ్నిఫైయింగ్ గ్లాస్‌ని ఫోకస్డ్‌గా ఒక్క దగ్గర పెట్టకుండా, అన్ని వైపులా మనం తిప్పామనుకోండి, ఫోకస్ ఉంటుందా అక్కడ? పేపర్ బర్న్ అవుతుందా? ఇంపాసిబుల్. బికాజ్ అక్కడ ఫోకస్ లేదు. సో, ఎప్పుడైతే గోల్ అనేది పెట్టుకుంటామో, మనం ఫోకస్డ్‌గా ఉంటామనమాట. దానిపైన వర్క్ జేస్తాం. మన బ్రెయిన్‌లో అండి ఒక మెకానిజం మన బ్రెయిన్ ఒక మెకానిజంని ఫాలో అవుతుంది. సైబర్నెటిక్స్ అనే మెకానిజంని ఫాలో అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏసీ ఉంది. దాన్ని టెంపరేచర్ సెట్ జేస్తామండి మనం. రూమ్ టెంపరేచర్ అంటే మనకి బాగా చలి పెడుతుంది. సో, అంటే వేడవుతుంది. చలిగా గావాలి, కూల్‌గా గావాలి. ఏసీ సర్టెన్ టెంపరేచర్ దగ్గర మనం సెట్ జేసి పెడతాం. దట్ మీన్స్ దాంట్లో ఉన్న కంప్రెసర్ ఏదైతే ఉందో ఆన్, ఆఫ్ అవ్వుకుంటూ ఆ టెంపరేచర్ మనం ఎక్కడైతే సెట్ జేసామో ఆ విధంగానే మెయింటైన్ అయ్యే విధంగా జూసుకుంటది. సో, ఇది సైబర్నెటిక్ మెకానిజం అంటారు. సో, మన బ్రెయిన్‌లో కూడా సైబర్నెటిక్ మెకానిజం అనేది ఉంది. ఎప్పుడైతే మనం గోల్ సెట్ జేసుకుంటామో, అటు ఇటు మన ఫోకస్ వెళ్ళకుండా మనం ఫోకస్డ్‌గా ఉంచేదే ఈ సైబర్నెటిక్స్ మెకానిజం. అండ్ ఇంకొకటండి ఆర్ఏఎస్ రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని చెప్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే గోల్‌ని సెట్ జేసుకుంటామో, గోల్ సెట్ జేసుకున్నప్పుడు అది ఎలా మిగతావి మనకు అవసరం లేనివన్నీ గూడా ఫిల్టర్ జేసేస్తుంది. ఏదైతే మనకు కావాలో, దేనిపైతే ఫోకస్ చేయాలి అనుకుంటున్నామో, ఆ గోల్‌కి రిలేటెడ్ ఆపర్చునిటీస్ అలాంటి రిసోర్సెస్ మన లైఫ్‌లోకి వస్తూ ఉంటాయన్నమాట. త్రూ ఆర్ఏఎస్ రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్. మనం ఒక రైల్వే స్టేషన్‌లో ఉన్నామండి. చాలా జనాలున్నారక్కడ. ఎంతో రద్దీగా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉంటదండి? ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంటది అవునా? ఎంత డిస్టర్బెన్స్‌గా ఉంటదక్కడ. చాలా మంది ఉంటారు. సో, ఆ డిస్టర్బెన్స్‌లో వాళ్ళు అందరూ మాట్లాడుతుంటారు. కానీ అందరూ మాట్లాడుకునేది మనకు అర్థమవుతుందా? కానీ ఎవరో ఒకరొచ్చి మనకు తెలిసిన వాళ్ళు సపోజ్ సువిధ అని గట్టిగా పిలిచారనుకోండి. గట్టిగా సువిధ అనగానే, అరే! నన్నెవరో పిలిసారు అని చెప్పేసి మనం అటు ఇటు చూస్తూ ఉంటాం. అంటే మనం ఫోకస్ ఇప్పుడు మన రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఏదైతే అందరూ మాట్లాడుతున్నారు, అవసరం లేనిది అక్కడ మన మైండ్ తెప్పియట్లేదు. ఏదైతే మనకు అవసరం ఉందో, మన పేరు పిలిచారు. అరే! ఎవరో పిలిచారు. దట్ మీన్స్ మన రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ ఏదైతే సౌండ్ వినిందో, దాని వైపు మన ఫోకస్ ఎళ్తుంది. ఇప్పుడు సపోజ్ మనం వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నాం. అరే! వెయిట్ పుట్ ఆన్ అయితున్నా, చాలా రిడ్యూస్ అవ్వాలి వెయిట్ అని అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు నేను కొన్ని ఫాలో అవ్వాలి, నేను ఎక్సర్‌సైజ్ చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడు, మనం ఒకవేళ యూట్యూబో ఏదో ఒకటి సర్ఫ్ చేస్తూ ఉన్నప్పుడు వెయిట్ లాస్‌కి సంబంధించిన టిప్సో, టెక్నిక్సో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం మన గోల్ ఏంటి ఇక్కడ? వెయిట్ రిడ్యూస్ అవ్వాలి. వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, మన ఆర్ఏఎస్ సిస్టమ్ ఏం చేస్తుంది? మనకి ఏదైతే గావాలో అలాంటి రిసోర్సెస్‌ని తీసుకొచ్చి పెడుతుంది మన ముందు. అలాగే ఒక కార్ గొనాలి అనుకుంటాం. సో, ఒక ఎలక్ట్రికల్ కార్ నెక్సాన్ గొనాలి అనుకుంటాం. కొనాలి అని అనుకున్నప్పుడు మన మైండ్‌లో అదే ఉంటది. అంటే ఒక గోల్, ఒక పర్టిక్యులర్ ఐటెమ్ అది మనం కొనాలి అనుకున్నప్పుడు బయటికెళ్తున్నప్పుడు డైలీ తిరుగుతాయండి రోడ్ పైన కార్స్. ఆల్ టైప్ ఆఫ్ కార్స్ తిరుగుతూనే ఉన్నాయి డైలీ గూడా. కానీ ఈ మూమెంట్‌లో నేను ఆ కార్ గొనాలి అని అనుకున్నప్పుడు, పర్టిక్యులర్ మోడల్ గొనాలి అనుకున్నప్పుడు, రోడ్ మీద ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి. అది డైలీ ఉంటాయి. కానీ మన ఫోకస్ అక్కడ పోలేదు. మన దృష్టి అక్కడ పెట్టలేము. కానీ ఎప్పుడైతే అది కొనాలి అని అనుకుంటామో, ఇది కొనాలి అనే గోల్ ఉందక్కడ. దట్ మీన్స్ మన ఆర్ఐ సిస్టమ్ ఏం చేస్తది? అలాంటి కార్స్‌నే మన దృష్టి అక్కడికి వెళ్ళే విధంగా చేస్తూ ఉంటది. గుర్తించే విధంగా చేస్తూ ఉంటదనమాట. సో, అంత పవరుంది. సో, గోల్ సెట్ జేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం మెంటల్‌గా మనం ఫిట్ ఉండాలి అంటే, ఒక గోల్ అనేది ఇంపార్టెంట్. అలాగే
ఈ గోల్ ఇప్పుడు మనం చాలా లేజీగా ఉంటామండి. గోల్ అనేది లేకపోతే గూడా. సో, లేజినెస్ నుంచి బయటికి రావాలన్నా గోల్ సెట్ జేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జీ. జీహెచ్ఎంసీలో జీ. గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా హెచ్. హ్యాబిట్స్. ఒక మంచి హ్యాబిట్‌ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో, ఎన్ని వండర్స్ జరుగుతాయండి మన లైఫ్‌లో. ఎంతో ఇంప్రూవ్‌మెంట్ జరుగుతది. సో, హ్యాబిట్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ అంటే మన మైండ్‌ని ఎలా అంటే అలా చేంజ్ చేస్తదనమాట. సో, ఇక్కడ ఒక మన చిన్న యాక్టివిటీ చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి. సో, జస్ట్ క్లోజ్ యువర్ ఐ ఇలా మీ హ్యాండ్స్‌ని ఓపెన్ చేయండి. 2 హ్యాండ్స్ ఓపెన్. సో, జస్ట్ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని నా ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. మీ రైట్ హ్యాండ్‌లో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు పార్టిసిపేట్. సో, రైట్ హ్యాండ్‌లో ఒక 10 గ్రామ్స్ ఆఫ్ కాటన్ అనేది ఉంది ప్రెజెంట్. కాటన్ రైట్ హ్యాండ్‌లో కాటన్ అనేది ప్లేస్ చేశారు. చాలా లైట్ వెయిట్ కాటన్. అండ్ ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్‌లో ఒక 5 కేజెస్ వెయిట్ అనేది ఉంది. సో, జస్ట్ మీ బ్రెత్ పైన ఫోకస్ చేయండి. మీ శ్వాస పైన ఒక 2 సెకండ్స్. సో, ఇప్పుడు మీ రైట్ హ్యాండ్‌లో కాటన్ ఉంది. అలాగే మీ లెఫ్ట్ హ్యాండ్‌లో 5 కేజీ వెయిట్ ఉంది. అండ్ నౌ ఓపెన్ యువర్ ఐస్. మీ హ్యాండ్స్‌ని చూసుకోండి ఒక్కసారి. సో, ఎంతమందికి మీ రైట్ హ్యాండ్ పైనకి అండ్ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం కిందగా ఉంది? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ ఎల్స్ మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయొచ్చు. రైట్ హ్యాండ్ ఏదైతే కాటన్ ఉన్న హ్యాండ్ పైనకి అలాగే వెయిట్ లెఫ్ట్ హ్యాండ్‌లో. సో, లెఫ్ట్ హ్యాండ్ కింద, రైట్ హ్యాండ్ పైన ఎంతమందికి ఉందండి? సో, మీరు చాట్ బాక్స్‌లో కూడా టైప్ చేయొచ్చు. ఓకే. వండర్‌ఫుల్. సో, థాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ అండి. దట్ మీన్స్ మన మైండ్‌కి ఎంత పవర్ ఉందో చూడండి. మనం ఏది చెప్పినా అది వింటుంది. దట్ మీన్స్ ఇక్కడ కాటన్ ఉంది అంటే లైట్ వెయిట్ ఉంది కాబట్టి అది పైనుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్‌లో ఎప్పుడైతే 5 కేజీ వెయిట్ అని చెప్పామో, అది బిలీవ్ చేస్తుంది. ఆ చెయ్యి కొంచెం కిందకెళ్తుంది. బికాస్ ఆ వెయిట్ హోల్డ్ చేస్తున్నాము అనే ఇన్‌స్ట్రక్షన్ మన మైండ్‌కిచ్చాం. సో, మనం సబ్‌కాన్షియస్ మైండ్ అంతా అబ్జార్బ్ చేసుకుంటదనమాట. మనం చెప్పిందల్లా అబ్జార్బ్ చేసుకుంటది. నీ వల్ల గాదు, నీకు చేత గాదు అన్నా, ఓకే. నా వల్ల గాదు అని చెప్పేసి మన మైండ్ ట్యూన్ అయిపోతది. నువ్వు చెయ్యగలవు, నీకు కెపాసిటీ ఉంది అని అనుకున్నప్పుడు డెఫినెట్‌గా నేను చెయ్యగలను అని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడింగ్ అనేది జరుగుతూ ఉంటదనమాట. సో, మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా రీప్రోగ్రామ్ చేయాలి? సో, మన హాబిట్స్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో అండి, డెఫినెట్‌గా ఆ మార్పొస్తుంది. మన బ్రెయిన్ న్యూరల్ కనెక్టివిటీ చేంజ్ అవుతుంది మన బ్రెయిన్‌లో. సో, చాలా వరకి మనం అనుకుంటాం పొద్దున్న లేవాలి, పొద్దున్న లేవాలి. ఇక్కడ ఎంతమందికుందండి పొద్దున్న లేసే హాబిట్? ఓకే. ఓకే. వండర్‌ఫుల్. అండ్ కొంతమంది చాలా లేసి అబ్బా! పొద్దునేం లేస్తాంలే, నా వల్ల గాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు అనుకుందామండి. ఈరోజు ఈరోజు అనుకోని మనం రేపు పొద్దున్నే 5:00కి లేవడానికి ప్రయత్నం చేద్దాం. అలా ప్రయత్నం చేసినప్పుడు అలారం పెట్టుకుంటాం. జస్ట్ ప్రయత్నించి చూడండి మీరు. సో, రేపటి నుంచి నేను తొందరగా లేస్తాను అని చెప్పేసి అనుకోని, కొన్నిసార్లు ఏం జరుగుతది? ఓకే. అలారం ఒస్తది. అబ్బా! అవసరమా ఇప్పుడు లేయడం అని చెప్పేసి మళ్ళీ పడుకుంటాం. స్నూజ్ బటన్ పెట్టేసి. అవునా కదా? ఎంతమందికి ఎక్స్‌పీరియన్స్ అయిందండి? లేద్దాం అనుకుంటాం, లేవలేకపోతూ ఉంటాం. యెస్. సో, ఖచ్చితంగా మన లైఫ్‌లో మనందరికీ ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటది. లేవాలి అనుకున్నప్పుడు లేవలేకపోతుంటాం. బికాజ్
ఇప్పుడు మన ఇచ్చే ఆలోచన ఇప్పుడు ఫ్రెష్ ఆలోచన. అవునా? మన మైండ్‌కిచ్చేది కాన్షియస్‌గా మనం ఇస్తున్నాం. నేను లేవాలి అని అనుకుంటాం. కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలా ఉంది ప్రోగ్రామింగ్? లేట్‌గా లేసే అలవాటుంది. కానీ ఎక్కడ అండి డామినేట్ ఏది చేస్తుంది? మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడైతే మనం లేవలేకపోతూ ఉన్నామో, అదే డామినేట్ చేస్తది. ఒక్కరోజు లేవాలి అనుకున్నప్పుడు అవసరమా? అని చెప్పేసి అలాగే పడుకుంటాం. కానీ మనం ఒక డిటర్మినేషన్‌తోని, ఒక సంకల్పంతోని నేను ఖచ్చితంగా లెవ్వాల్సిందే అని చెప్పేసి ఒకరోజు లేస్తాం, 2 రోజులు లేస్తాం, 3 రోజులు లేస్తాం. మళ్ళీ ఫోర్త్ డే నుంచి డ్రాప్ అయితాం. అలా గూడా జరుగుతది మనకి. కానీ ఎప్పుడైతే 21 డేస్ ఒక స్ట్రాంగ్ సంకల్పం తీసుకొని 21 డేస్ నేను తప్పకుండా లేస్తా అని అనుకోని మనం కంటిన్యూ చేసినప్పుడండి, మన బ్రెయిన్‌లో న్యూరల్ కనెక్టివిటీ అనేది ఫార్మ్ అయితది. ఫైర్ అండ్ వైర్ అయితాయన్నమాట మన న్యూరాన్స్ అనేవి. సో, మన బ్రెయిన్ ట్రైన్ అవుతది. 22nd డే నుంచి ఆటోమేటిక్‌గా మీరొద్దు అనుకున్నా మీకు మెలుకువొచ్చేస్తది. కానీ దీన్ని ఎలా ఓవర్‌కమ్ జేయాలి? సో, ఒక సింపుల్ టెక్నిక్ అండి. మనకు 5 సెకండ్ రూల్ అనేది ఉంది. సో, ఈ 5 సెకండ్ రూల్ నా లైఫ్‌లో నేను ఉపయోగించి కూడా బెనిఫిట్ అయ్యాను. ఈ 5 సెకండ్ రూల్ ఏంటి అని తెలుసుకోవాలని మీకు ఎక్సైటెడ్‌గా ఉందా? ఒకవేళ ఉంటే గనక యెస్ అని టైప్ జేయండి. ఓకే. చందన్ శ్రీధర్ గారు. ఓకే. వండర్‌ఫుల్. గోపీచరణ్ గారు, సువిధ, నీరజ్ వండర్‌ఫుల్. థాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. సో, ప్రతి ఒక్కరం లేవలేకపోతున్నా, లేవాలి అనేది ఉన్నా గూడా లేవలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్. సో, మనం ఈ సింపుల్ టెక్నిక్ 5 సెకండ్ రూల్ అనేది ఫాలో అయ్యి ఓవర్‌కమ్ చేయొచ్చు. అదేంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ అండి, మనం ఒక రాకెట్ ఎలా లాంచ్ అయితదో తెలుసు. ఆ రాకెట్ లాంచ్ టైమ్‌లో ఆ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ పుల్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి, ఆ రాకెట్‌కి చాలా ప్రెషర్‌ని అప్లై చేసి, సెట్ చేసి పెడతారు. సో, ఆ 5 సెకండ్స్ ఏంటి అంటే, అది దాని ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి దానికొక 5 సెకండ్స్ పడుతుంది. అండ్ ఆ గ్రావిటేషనల్ పుల్ అనేది ఎళ్ళిపోగానే చాలా ఫాస్ట్‌గా, ఈజీ‌గా ఆకాశంలోకెళ్ళిపోతది రాకెట్. సేమ్ అదే విధంగా అండి. ఆ 5 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ గూడా లేవలేను అని అనుకుంటది. చాలా ప్రెషర్, ఆ ప్రోగ్రామింగ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటది. కానీ మనం ఆ 5 సెకండ్స్‌లో 5, 4, 3, 2, 1 అని అనుకున్న 5 సెకండ్స్ లోపల ఇమ్మీడియేట్‌గా లేసి, మనం పడుకున్న దగ్గర నుంచి ఇమ్మీడియేట్‌గా బెడ్ నుంచి లేవాలి. నువ్వు బ్రష్ అన్నా చెయ్యు, స్నానం అన్నా చెయ్యు, బుక్ రీడింగ్ అన్నా చెయ్యు. కానీ చెయ్యు అంతే. బెడ్ మీద మాత్రం ఉండకు. ఆ 5 సెకండ్స్ లోపల. అది నువ్వు చెయ్యగలిగితే యూ కెన్ ఓవర్‌కమ్ థిస్ లేజినెస్. కానీ 5 సెకండ్స్ వరకి నువ్వు వెయిట్ చేశావనుకో, యూ కాంట్ ఓవర్‌కమ్. సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగే డామినేట్ జేస్తది. ఈ 5 సెకండ్ రూల్‌లో ఏంటి? నువ్వు చెయ్యాలి, నువ్వు యాక్షన్‌లో పెట్టాలి అనుకునేది వితిన్ 5 సెకండ్స్. యూ హావ్ ఓన్లీ 5 సెకండ్స్ ఆఫ్ టైమ్. ఆ టైంలో గనక మనం ఇమ్మీడియేట్‌గా లేవగలిగితే, మనం ఓవర్‌కమ్ చేసినట్టే లేజినెస్‌ని. ఇది వండర్‌ఫుల్ టెక్నిక్ అండి. జస్ట్ ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా వర్క్ అవుతది. బికాస్ నేను గూడా నా స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో నాకెప్పుడు గూడా మార్నింగ్ లేసే అలవాటు లేదు. కానీ ఎప్పుడైతే లైఫ్ స్కిల్స్ నేర్చుకొని, నేను ఒక ట్రైనర్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌తో బికాస్ ఇక్కడ ఇంకోటి గూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు లేజినెస్ అంటే నిద్ర చాలా ఇష్టం. పొద్దున నేను లేవలేను, నాకు నిద్రనే ఇష్టం అని అనుకుంటాం మనం. కానీ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి నిద్ర కన్నా ఏది ఇంకా ఇష్టం అనేది మనకి మనం ఫైండ్ ఔట్ జేసుకోవాలి. నాకేమిష్టం? సో, నిద్ర కన్నా ఇష్టమైంది మనం చూజ్ జేసుకోవాలి. అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా మనం దాని కోసం లేస్తాం. ఆ పడుకోవడం కన్నా ఇష్టమైనది ఏంటి? నాకనేది ఫైండ్ ఔట్ జేయాలి మీరు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు పడుకున్నారండి. మీకు లేవాలని లేదు. కానీ మీ ఫ్రెండ్ ఫోను జేసి, "అరే! నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఒస్తున్నాను. రేపు పొద్దున్నే నన్ను 4:30కి పికప్ జేసుకో" అని జెప్తాడు. అట్లా చెప్పినప్పుడు ఏం చేస్తాం నైట్ అలారం పెట్టుకుంటాం. అమ్మో! తొందరగా ఎళ్లి పికప్ జేసుకోవాలి గదా! బికాజ్ ఫ్రెండ్ అంటే ఇష్టం. పికప్ జేసుకోవాలి ఫ్రెండ్‌ని. అలారం రాకముందే లేసి కూర్చుంటారు మీరు ఆ రోజు. పికప్ జేసుకోవాలి అనే ఇదిలో. ఎందుకిక్కడ ఫ్రెండ్ అంటే ఇష్టం వాడిని మనము పికప్ జేసుకోవాలి అనే థాట్ ఉంది. ఆలోచన ఉంది. కాబట్టి మీరు లేసారు ఆటోమేటిక్‌గా.
సో, పడుకోవడం ఈ నిద్ర కన్నా ఏదైతే నీకిష్టమో దాన్ని చూజ్ జేసుకో. పొద్దున్న లేవగానే ఈ పని జేస్తా అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా 5 సెకండ్ రూల్ ఫాలో అయ్యి మీరు గనక చేస్తే యూ కెన్ క్రియేట్ వండర్స్ అండి. సో, నేను గూడా నా లైఫ్‌లో యూజ్ చేసి ఇదే టెక్నిక్ 5 సెకండ్ రూల్ ఫాలో అయ్యాను. అండ్ ప్రతిరోజు నాకు సెషన్స్ ఉంటాయి. క్లాసెస్ ఉంటాయి 5:00కి. ఖచ్చితంగా లేస్తాను. 5-6:30 నాకు క్లాసే ఉంటది. సో, నా లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. ఇలా మార్నింగ్ లేవడం వల్ల. సో, చాలా వండర్‌ఫుల్‌గా యూజ్ అవుతది. ఈ హాబిట్స్ అనేది. అలాగే మనం ఏం నేర్చుకున్నాం? జీ గోల్ సెట్ జేయడం. అలాగే హ్యాబిట్స్ ఎలా క్రియేట్ జేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎం. సో, ఇక్కడ అంటే ఏంటి? మైండ్‌ఫుల్‌నెస్. మనం అస్తమానము ఐదర్ పాస్ట్‌లో ఉంటాము, లేదంటే ఫ్యూచర్‌లో ఉంటాం. ప్రెజెంట్ మూమెంట్‌లో మాత్రం ఉండట్లేదు. అలా లేకపోవడం వల్లనే నంబర్ ఆఫ్ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు. సో, ప్రెజెంట్ మూమెంట్‌లో మనం జీవించగలిగితే అండి, ఎంత వండర్‌ఫుల్‌గా మన లైఫ్ మారిపోతుందో. సో, ప్రెజెంట్ ఈస్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం యుటిలైజ్ చేసుకోగలుగుతాం. ఏదైతే నువ్వు ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నావో, నీ లైఫ్ ఎలా ఉందిప్పుడు? సో, నువ్వు పాస్ట్‌లో ఎలాంటి ఆలోచన అయితే చేశావో, ఆ ఆలోచన యొక్క రిజల్టే ఇప్పుడు నీ ప్రెజెంట్. అండ్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో నువ్వేదైతే ఆలోచన చేస్తావో, అదే నీ ఫ్యూచర్ అవుతుంది. సో, ప్రెజెంట్ మూమెంట్‌ని మనం ఎంత బాగా యుటిలైజ్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. మనం ప్రెజెంట్ మూమెంట్‌లోనే లేకుండా అస్తమానం పాస్ట్ గురించి ఆలోచించామనుకోండి. సో, వాట్ వాస్ యువర్ పాస్ట్? నీ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు మళ్ళీ క్రియేట్ చేస్తున్నావు. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో పాస్ట్ గురించి ఆలోచించి నీ ఫ్యూచర్‌ని గూడా పాస్ట్ లాగానే క్రియేట్ చేస్తున్నావు. అది అర్థం చేసుకోవాలి. సో, ప్రెజెంట్ ఈస్ ఇంపార్టెంట్. మైండ్‌ఫుల్‌గా ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో నేనేం చేస్తున్నా? ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నా? నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? సో, నీ కోసం నువ్వు టైమ్ ఇవ్వాలి. ఏ పని చేసినా మైండ్‌ఫుల్‌గా. అన్నం తింటున్నావా? మైండ్‌ఫుల్‌గా తిను. ఫోకస్ అంతా అన్నం పైన పెట్టి తిను. ఏ ఫుడ్ ఉంది? అన్నం ఉంది, కర్రీ ఉంది, చపాతీ ఉంది. ఓకే. థాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ చెప్పుకొని మనం మన ఫుడ్ తింటున్నామా అండి? చాలా రేర్. అమ్మ పెట్టగానే ఎళ్ళిపోయి చక్కగా తినేస్తాం. అది గూడా ఏదో ఆలోచించుకుంటూ హడావిడిగా. ఫోకస్ పెట్టట్లేదు. ఆ న్యూట్రిషన్ అనేది మన బాడీకి అందట్లేదు. సో, అన్నం తిన్నా గూడా ఫోకస్డ్‌గా, మైండ్‌ఫుల్‌గా తినాలి. స్నానం చేసినా కూడా నా బాడీ పైన మురికంతా నేను తీసేస్తున్నాను. అలాగే నా ఆలోచనలు కూడా ఏదైతే స్టాగ్నెంట్‌గా ఉన్నాయో, ఆ ఆలోచనలన్నీ గూడా నేను రిమూవ్ చేస్తున్నాను అని చెప్పేసి అలా స్నానం చేయండి చక్కగా. మీ లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ గూడా వెళ్ళిపోతాయి. బాడీ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. మన మైండ్‌లో ఉన్న నెగెటివ్ ఆలోచనలు వెళ్ళిపోతాయి. అలా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి చేయగలగాలి. వర్క్ చేసినా గూడా ఫుల్ ఫోకస్ దానికే ఇవ్వాలి. మనం ఏమనుకుంటామండి ఈ రోజులలో మల్టీ టాస్కింగ్. ఇక్కడ ఒక పని చేస్తాం, అక్కడ ఒక పని చేస్తాం. అదేదో 10 చేతులున్నట్టుగా. అండ్ అదే మనం గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం గదా! ఎట్ ఎ టైమ్ నేను చాలా చాలా టాస్క్‌లు చేస్తున్నాను అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అది బిగ్గెస్ట్ మిస్టేక్ అండి మనం చేసేది. మైండ్‌ఫుల్‌గా ఒక్క పని పైననే ఫోకస్ చేయాలి. సో, దీనికి మన మెడిటేషన్ కూడా యూజ్ అవుతదనమాట. మెడిటేషన్ దట్ మీన్స్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. సో, ఒక 1 మినిటే అండి మనం మెడిటేషన్ చేద్దాం. ప్రతి ఒక్కరు గూడా కళ్ళు మూసుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని మీ బ్రెత్ పైన ఫోకస్ చేయండి. ఎలా శ్వాస తీసుకుంటున్నామో, ఎలా శ్వాసని బయటకు వదులుతున్నాము. బ్రీత్ ఇన్ పైన ఫోకస్ చేయండి. బ్రీత్ ఔట్ పైన ఫోకస్ చేయండి. ఎప్పుడైతే బ్రీత్ ఇన్ చేస్తున్నామో టోటల్‌గా పాజిటివిటీ, ఆక్సిజన్ అదంతా గూడా మనం ఇన్‌హేల్ చేస్తున్నాము. అలాగే బ్రీత్ ఔట్ చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ గూడా బయటికెళ్ళిపోతున్నట్టుగా ఎక్స్‌హేల్ చేస్తున్నాం. సో, ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. ఓన్లీ బ్రెత్ పైననే. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ దీనిపైన మాత్రమే ఫోకస్. ఎలాంటి ఆలోచనలొచ్చినా కూడా ఆలోచనలతో పాటు వెళ్ళొద్దు. జస్ట్ ఒక సాక్షిలాగా, ఒక అబ్జర్వర్ లాగా మాత్రమే మనం గమనించాలి. ఆలోచన వస్తుందా? ఓకే.
అదొక గెస్ట్, ఒక అతిథిలాగా వస్తుంది, వెళ్ళిపోతుంది. జస్ట్ అదే అబ్జర్వ్ చేయాలి. కొత్త కొత్త థాట్స్ క్రియేట్ చేయొద్దు. బీ ఎన్ అబ్జర్వర్. ఒకవేళ ఆలోచన వచ్చిందా, మళ్ళీ ఫోకస్ బ్యాక్ టు యువర్ బ్రెత్. మళ్ళీ బ్రెత్ పైన ఫోకస్ చేయండి. ఎలా శ్వాస తీసుకుంటున్నామో, ఎలా రిలీజ్ చేస్తున్నాము. నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో ఈ 1 మినిట్ వరకు మీ ఫోకస్ అంతా ఎక్కడుంది? మీ శ్వాస పైన ఉంది. శ్వాస పైన ఫోకస్ ఉంది అంటే మీరు ఒక బ్యాలెన్స్‌డ్, మీరు బాడీని, మైండ్‌ని 2 గూడా అలైన్‌మెంట్‌లో ఉంచారు. ఎప్పుడైతే మన శ్వాస పైన మనం ఫోకస్ చేస్తామో, మన బాడీ అండ్ మైండ్ ఎంతో స్టేబుల్‌గా ఉంటది. ఆ స్టెబిలిటీ అనేదొస్తదండి. మనం మేల్కున్నప్పుడు, కాన్షియస్‌గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ నంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. కానీ ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మనం మన శ్వాస పైన ధ్యాస పెట్టామో, ఫోకస్ అంతా గూడా మన శ్వాస పైన ఉంటది. దట్ మీన్స్ మనం ఎక్కడ గూడా డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. మన బాడీ అండ్ మైండ్. అండ్ ఒక ఆల్ఫా స్టేట్‌లోనే అండి మన మైండ్ మన మాట వింటుంది. సో, ఆల్ఫా స్టేట్ అనేది ఇంపార్టెంట్. అందుకే ప్రతిరోజు ఒక 10 మినిట్స్ అండి. 24 అవర్స్‌లో ఒక 10 మినిట్స్ మనం మెడిటేషన్ పైన మన శ్వాసను అబ్జర్వ్ చేయడంలో ఒక 10 మినిట్స్ తీసుకోవాలి ప్రతిరోజు. ఎంతో మెంటల్ స్టెబిలిటీ అనేది మనం ఎక్వైర్ చేస్తాం. ఎంతో మైండ్‌ఫుల్‌గా పని చేస్తాం. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం ఆఫీస్‌లో గూడా. వర్క్ కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి అనేసి. ఒక 10 అవర్స్ మనం వర్క్ చేస్తాం. కానీ ఎప్పుడైతే 10 మినిట్స్ ఆఫ్ టైమ్ మీరు ప్రతిరోజు మీ శ్వాస గమనించడంలో ఇచ్చారనుకోండి, మీ వర్క్ వితిన్ 2 అవర్స్ కంప్లీట్ అయితదండి. ట్రస్ట్ మీ. 10 అవర్స్‌లో చేసేది మీకు 2 అవర్స్‌లో కంప్లీట్ అయిపోతది మీ వర్క్. అంత మ్యాజిక్‌ని క్రియేట్ చేస్తదనమాట. ఆ 10 మినిట్స్ ఆఫ్ మెడిటేషన్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒకవేళ ధ్యాస పెట్టలేకపోతున్నామంటే మనం అఫర్మేషన్స్ చేయొచ్చు. పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మన వర్క్ ఉందో, ఆ వర్క్ పైన థాంక్ యూ గాడ్, నేను ఈ వర్క్ చాలా ఈజీగా, సింపుల్‌గా, ఎఫర్ట్‌లెస్‌గా కంప్లీట్ చేశాను అని చెప్పేసి మైండ్‌కి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేయండి. ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఇచ్చేయండి. ఏదైతే మీ వర్క్ ఉందో అది కంప్లీట్ అయిపోయింది అనేది జస్ట్ విజువలైజ్ చేసుకోవచ్చు గూడా. అఫర్మ్ చేయొచ్చు, విజువలైజ్ చేయొచ్చు. కంప్లీట్ అయినట్టుగా మీరు విజువలైజ్ చేసారనుకోండి, మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఆ ఆల్ఫా స్టేట్‌లో చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటది. సో, అదే ఔట్‌పుట్ ఇస్తది. ఏదైతే మీరు ఇన్‌పుట్ ఇస్తున్నారో మీ మైండ్‌కి, అదే ఔట్‌పుట్ చూపిస్తదనమాట. అంత వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది మన మైండ్. సో, ఆ మెడిటేషన్ మైండ్‌ఫుల్‌నెస్ అంత ఇంపార్టెంట్. జీ అయిపోయింది, హెచ్ అయిపోయింది, ఎం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటండి? సో, యూ కెన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి? సి. సి. సి మేడం. ఎగ్జాక్ట్‌లీ. యెస్. థాంక్ యూ సో మచ్. సో, ఇక్కడ సి, సి అంటే కంపారిజన్, సి అంటే కాన్ఫిడెన్స్. సో, ప్రతిసారి మనము చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది మనకి కంపారిజన్. బికాజ్ మన పేరెంట్స్ గూడా, మన టీచర్స్ గూడా నీకు మార్క్స్ తక్కువొస్తున్నాయి, మీ ఫ్రెండ్‌కి ఎక్కువొస్తున్నాయి. నేర్చుకో, చూసి నేర్చుకో. అన్నని చూసి నేర్చుకో. లేదంటే ఫ్రెండ్‌కి ఇన్ని మార్క్స్ వచ్చాయిరా, నువ్వు చూసి నేర్చుకో అని చెప్పేసి మన పేరెంట్స్ అంటారు. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది కంపారిజన్. అండ్ ఇప్పుడు గూడా వర్క్‌లో గూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళది తొందరగా ఫినిష్ అవుతుంది, నాదవ్వట్లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను ఉండట్లేదు. సో, ప్రతిసారి ఫోకస్ మన దానికన్నా వేరే వాళ్ళ పైన పెడుతున్నాం. కంపేర్ చేసుకుంటూ ఉన్నాం. సో, అలా కంపేర్ చేయడం అనేది చాలా చాలా రాంగ్ అన్నమాట. ఎవరి కేపబిలిటీ వాళ్ళది. సో, ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్. మీ స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేయాలి. మనకేదైతే స్ట్రెంగ్త్ ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. ఇట్స్ ఓకే. అందరికీ ఒకటే రకంగా టాలెంట్స్ ఉండవు. యూనిక్ టాలెంట్ ప్రతి ఒక్కరు గూడా యూనిక్.
ఎవరి టాలెంట్ వాళ్ళదే. సో, ప్రతిసారి సోషల్ మీడియాలో జూస్తూ ఉంటాము. వాళ్ళ హ్యాపీనెస్‌గా ఉన్నవి ఫోటోస్ షేర్ జేయడము అలాంటివి జూస్తూ ఉంటాం. సోషల్ మీడియా వల్ల చాలా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాం. అక్కడ కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో, ఇలా కంపేర్ చేసుకోకుండా నిన్ను నువ్వు బిలీవ్ చెయ్యు. నాకున్న ఈ టాలెంట్స్. వాట్ ఆర్ మై స్ట్రెంగ్త్స్? నా స్ట్రెంగ్త్ ఏంటి? నా కేపబిలిటీ ఏంటి? నాకేమిష్టం? నా పైన నేను ఫోకస్ జేసుకున్న రోజు ఎంతో వండర్‌ఫుల్‌గా మనకు అసలు ఏంటి? నా పర్పస్ ఏంటి? దేనిపైన వర్క్ జేయాలి? అనేది మనకు తెలుస్తుంది. అందుకే అండి మెడిటేషన్ అంత ఇంపార్టెంట్. మెడిటేషన్ చేసినప్పుడు మన పైన మనం ఫోకస్ చేసుకునే కెపాసిటీ మనకు పెరుగుతదనమాట. సో, కంపేర్ చేసుకోకుండా మనల్ని మనం బిలీవ్ చేయాలి. ఎప్పుడు గూడా ఇప్పుడు పిల్లి కాన్ఫిడెన్స్ అనగానే పిల్లి అద్దంలో జూసుకున్నట్టు మనం జూస్తూ ఉంటాం గదా! ఎక్కడైనా కాన్ఫిడెన్స్. పిల్లిని తనని తాను ఒక పులిలాగా జూసుకుంటది మిర్రర్‌లో. మనం గూడా అలాగే మనల్ని మనం అలా జూసుకోవాలి. డైలీ మిర్రర్ వర్క్ జేయాలి. యెస్, ఐ కెన్ డూ ఇట్. నా వల్ల డెఫినెట్‌గా అవుతది. అసలు నా వల్ల గాకపోతే ఇంకెవరి వల్ల అవుతది? అలాంటి మైండ్ సెట్ ఉండాలి. ప్రతి ఒక్కరికుంది అది ఇన్‌సైడ్. సో, దానిపైన మనం ఫోకస్ జేయాలి. మన స్ట్రెంగ్త్స్ ఏంటి అనే దానిపైన ఫోకస్ జేయాలండి. ఒక స్మాల్ స్టోరీ నాకు గుర్తొస్తుంది ఏంటి అంటే, ఒక బర్డ్ అండి. ఒక బర్డ్ హనీ బీకి అడుగుతదనమాట. తేనెటీగ, హనీ బీ. ఆ బర్డ్ హనీ బీకి అడుగుతది. మై డియర్ హనీ బీ, నువ్వు ఎంతో కష్టపడి, ఎంతో ఎఫర్ట్ బెట్టి నీ హనీని కలెక్ట్ జేసుకుంటూ ఉంటావు. కలెక్ట్ జేసుకున్న తర్వాత ఒక మనిషొచ్చేసి ఏదైతే నువ్వు కలెక్ట్ జేసుకున్న, స్టోర్ జేసుకున్న హనీని తీసేసుకొని ఎళ్ళిపోతున్నాడు. నీకు బాధ అనిపించట్లేదా? ప్రతిసారి అదే జరుగుతూ ఉంది. అని జెప్పేసి బర్డ్ అడిగితే, అది చెప్పిన బ్యూటిఫుల్ ఆన్సర్ జూడండి. కరెక్టే. అలా ఆ మనిషి ఎప్పుడైతే నేను కలెక్ట్ జేసుకున్న హనీని తీసుకుపోయినప్పుడల్లా గూడా నాకు బాధేస్తుంది. కానీ నాకు నేను చెప్పుకుంటున్నాను. ఓకే. హి కెన్ స్టీల్ ద హనీ. బట్ హి కెనాట్ స్టీల్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ అని చెప్తదనమాట ఆ హనీ బీ. ఓకే. హనీనైతే స్టీల్ చేస్తున్నాడు. బట్ హి కెనాట్ స్టీల్ మై ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ అని చెప్పేసి అంటది. ఇక్కడ మన లైఫ్‌లో గూడా అంతే. మనం ఎన్నో మన క్రియేషన్ ఏదైనా చేస్తాం. సో, ఎ పర్సన్ కెన్ స్టీల్ అవర్ క్రియేషన్ బట్ నాట్ అవర్ క్రియేటివిటీ. ఎ పర్సన్ కెన్ స్టీల్ అవర్ టెక్నిక్స్ బట్ హి కెనాట్ స్టీల్ అవర్ టాలెంట్. సో, అది మనం అర్థం జేసుకోవాలి. అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ హనీ బీకి ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఉందో, ఆ ఆర్ట్ అతనికి రాదు. ఆ ఆర్ట్ నాకొస్తది గదా! ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ. అలా ఆ ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలనమాట. సో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది. ఎవరు గూడా ఆ టాలెంట్‌ని ఒకవేళ ఏదన్నా దొంగిలించొచ్చు గానీ, మన క్రియేటివిటీని, మన టాలెంట్‌ని, ద ఆర్ట్ ఆఫ్ ఇన్‌స్పైరింగ్ అదర్స్ ఎవ్వరు గూడా స్టీల్ చేయలేరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇవన్నీ అండి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్స్‌క్యూజ్ మీ. సో, ప్రతి ఒక్కరికి గూడా ఈ జీహెచ్ఎంసీ అనేది అంత ఇంపార్టెంట్. సో, అదే విధంగా అండి. మనకెప్పుడు గూడా నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఎమోషన్స్ ఇవన్నీ గూడా ఎంతో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. థాట్స్, మన ఎమోషన్స్. సో, ఎప్పుడైనా మీకు నెగెటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఒక నెగెటివ్ థాట్ ఎలా వస్తదండి? ఇప్పుడు సపోజ్ మనం ఒక చిన్న పేపర్ పట్టుకున్నాం. సో, ఈ పేపర్‌ని మనం ఇలా పట్టుకున్నాం. సో, ఇలా పట్టుకునే ఉన్నాం. ఇలా మనం ఎంతసేపు పట్టుకోగలుగుతాం ఈ పేపర్‌ని? ఒక 5 మినిట్స్, ఒక 1 అవర్ పట్టుకుంటాం. ఆ పేపర్ ఎలా అండి వెయిట్‌లెస్ కదా! 5 మినిట్స్, 1 అవర్ పట్టుకోగలుగుతాం. బట్ పూర్తిగా సేమ్ పేపర్‌ని 1 డే పట్టుకోగలరా మీరు? ఇంపాసిబుల్. మన హ్యాండ్ చచ్చుబడిపోతది. ఆ 1 డే అలాగే పట్టుకొనుంటే. అక్కడ చేంజ్ అవుతుందా దాని వెయిట్? పేపర్ యొక్క వెయిట్ చేంజ్ అవుతదా? నో. చేంజ్ అవ్వట్లేదు. కానీ ఎంతసేపు మన చేతిలో హోల్డ్ చేసుకొని ఉంచాము. మన థాట్స్ గూడా అంతే. ఒక ఆలోచన అస్తమానం దాని గురించే ఒక నెగెటివ్ థింగ్ జరిగింది మన లైఫ్‌లో. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే సో,
మన హెల్త్ ఎలా ఉంటదండి? మన మెంటల్ స్టేట్ ఎలా అవుతదండి? సో, ఆలోచన అనేది అంత పవర్‌ఫుల్. ఒక దాని గురించి నెగెటివ్‌గా ఎవరో హర్ట్ జేశారు. పదే పదే అదే ఆలోచిస్తున్నామా? ఒకవేళ అలా ఆలోచించినా గూడా మన ఎంత ఎఫెక్ట్ అయితుంది జూడండి మన హెల్త్. మన మెంటల్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్ గూడా ఇంపాక్ట్ అవుతది. ఒకవేళ నెగెటివ్ జరిగిందా? ఓకే. యాక్సెప్ట్ ఇట్. దాని గురించి బాధపడతారా? ఏడుస్తారా? ఏడవండి. బట్ ఓన్లీ 5 మినిట్స్. బట్ నాట్ మోర్ దాన్ థట్. అంతకన్నా ఎక్కువ దానికి ఎనర్జీ ఇవ్వొద్దు. ఎంత ఎక్కువ ఆలోచిస్తే మన ఎనర్జీ అంతా దానికే పోతది. వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్, ఎనర్జీ ఫ్లోస్. సో, ఒక నెగెటివ్ ఆలోచన వచ్చింది అని అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను సాడ్‌గా ఉన్నాను. అబ్బా! నేనింత సాడ్‌గా ఉన్నాను అని దాని గురించి ఆలోచన చెయ్యకుండా, క్వెషన్ చేయడం స్టార్ట్ చేయండి. సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే క్వెషన్. సాడ్‌గా ఉన్నాను అని అనుకోకుండా, అరె! నేనెందుకింత హ్యాపీగా ఉన్నాను? నేనెందుకింత హ్యాపీగా ఉన్నాను? వావ్! నేనెందుకింత హ్యాపీగా ఉన్నాను? సో, స్టార్ట్ క్వెషనింగ్. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మనం ఎప్పుడు గూడా అబ్బా! ఇలా జరగొద్దు, ఇలా జరగొద్దు, ఇలా జరగొద్దు అని అనుకుంటాం. కానీ అదే జరుగుతది. అరె! నేను నా లైఫ్‌లో ఏదైతే జరగొద్దు అనుకుంటున్నానో అదే ఎందుకు జరుగుతుంది అని అనుకుంటాం. బికాస్ జరగొద్దు, జరగొద్దు, జరగొద్దు పైననే ఫోకస్ జేస్తున్నాం. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏమనుకుంటది? వీళ్ళకి అదే గావాలి, అదే గావాలి, అదే గావాలి అని జెప్పేసి దాన్నే తీసుకొస్తది మన లైఫ్‌లో. సో, మన ఎనర్జీని ఏదైతే వద్దు అనే దానికి కాకుండా, ఏదైతే నాకు కావాలి అనే దాని పైన మనం ఫోకస్ చేయాలి. కావాలి అనే దాని పైన దానికి ఎనర్జీని ఇవ్వాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అదే మన ఎమోషనల్‌గా, సాడ్‌గా కోపమొస్తుంది, భయమేస్తుంది, జెలసీ ఫీల్ అవుతున్నారు. ఎమోషన్స్ ఇలా ఉన్నాయనుకోండి. సో, వాటిని ఎలా చేంజ్ చేయాలి? బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటి అంటే, మనకి పంచభూతాలున్నాయండి. 5 ఎలిమెంట్స్. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్పేస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకేదో ఎమోషన్ వచ్చింది, చాలా బాధపడుతున్నామంటే జస్ట్ రైట్ డౌన్ ఇన్ ఎ పేపర్. ఒక పేపర్‌లో రాయండి. మీరు దేని గురించి ఫీల్ అవుతున్నారు? ఏ ఎమోషన్ మీరుని డిస్టర్బ్ చేస్తుంది? కోపమొస్తుందా? ఒక పర్సన్ పైన చాలా కోపమొస్తుందా? లేకపోతే చాలా భయమేస్తుందా? ఇవన్నీ ఎమోషన్స్. ఆ ఎమోషన్‌ని పేపర్ పైన రాయండి. ఓకే. నాకు ఫియర్ ఉంది. చాలా భయమేస్తుంది అని రాయండి. రాసి దాన్నేం జేస్తారు? దాన్ని కాల్చేయండి. ఫైర్ ఎలిమెంట్‌కి ఇవ్వచ్చు. అలాగే మీకు ఆ ఎమోషన్ ఒస్తే భూమిలో పెట్టొచ్చు. ఎర్త్ ఎలిమెంట్‌కి ఇవ్వచ్చు. అలాగే దాన్ని చింపేసి సింక్‌లో ఫ్లష్ చేసేయండి. సింక్‌లో పాడేసేయండి. లేదంటే ఫ్లష్ చేయండి. వాటర్ ఎలిమెంట్‌కి ఇచ్చేస్తున్నారు. దట్ మీన్స్ ఎమోషన్స్‌ని, నెగెటివ్ ఆలోచనని మన లోపల పెట్టుకోవద్దు ఎట్టి పరిస్థితిలోనూ. సో, అలా పెట్టుకోకుండా ఎప్పుడైతే మన ఎనర్జీని రాసేసి కాల్చేసేయాలి. కానీ నెగెటివ్ ఎనర్జీ మన లోపల ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవద్దు. సో, మన థాట్స్, మన ఎమోషన్స్ చాలా మేజర్ రోల్‌ని ప్లే జేస్తాయి. కాబట్టి మన లోపల ఉంచుకోకుండా బయటికి పంపించేసేయాలి. సో, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వి హావ్ టు డూ. మన మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది జీహెచ్ఎంసీ ద్వారా తెలుసుకున్నాం. మన బాడీని, మన మైండ్‌ని ఎలా స్టేబుల్‌గా పెట్టుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం. సో, అందరు క్లియరా అండి? ఓకే. చందన్ గారు వండర్‌ఫుల్. సో, వీటిపైన మనం ఫోకస్ చేసి, మన మెంటల్ హెల్త్‌ని ఎలా ఉంచుకోవాలి. అండ్ మేజర్ థింగ్ ప్రతి ఒక్కరికి తెలుసు. మనం బేసిక్‌గా ఏం చేయాలి మన మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే, మన బాడీ అండ్ మైండ్ 2 ఇంటర్ కనెక్టెడ్ అండి. సో, మన బాడీకి ఎక్సర్‌సైజ్ ఇంపార్టెంట్. కొద్దిగా టైం ఎక్సర్‌సైజ్‌కి ఇవ్వండి. ఏదైనా చేయండి. బాడీ మూవ్‌మెంట్ పెద్ద పెద్ద ఎక్సర్‌సైజెస్ గూడా అంత అవసరం లేదు. సింపుల్ ఎక్సర్‌సైజెస్. హ్యాండ్ ఎక్సర్‌సైజ్ గాని, లెగ్ ఎక్సర్‌సైజెస్ గాని, బాడీ మూవ్‌మెంట్ ఎక్సర్‌సైజెస్ గాని, జస్ట్ జంపింగ్ గాని అలాంటివి చేయొచ్చు. సో, ఎక్సర్‌సైజ్ జేయాలి. అదే విధంగా మన బాడీకి ఎలాంటి డైట్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సింపుల్‌గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మనం ఇవ్వచ్చు. సో, సింపుల్‌గా డైజెస్ట్ అవి ఇవి ఇచ్చినప్పుడు
ఎవ్రీథింగ్ మన బాడీ హెల్తీగా ఉంటది. మన మైండ్ గూడా స్టేబుల్‌గా ఉంటది. అలాగే స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి. నిద్ర చాలా ఇంపార్టెంట్. మనం నిద్ర లేకుండానే స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. సో, తగినంత అయితే డెఫినిట్‌గా 6 అవర్స్ ఆఫ్ స్లీప్ అయితే ఉండాలి. కొంతమంది చెప్తారు 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ అని. కానీ అది మైండ్ సెట్‌కి రిలేట్ అయ్యి ఉంటది. 6 అవర్స్ అంటే ఒక మనిషికి 6 అవర్స్ ఈజ్ ఎనఫ్. అది సౌండ్ స్లీప్ ఉండాలి. ఎంత క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది కాకుండా, ఎంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేదే ఇంపార్టెంట్ అన్నమాట. సో, స్లీప్‌కి గూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ రోజులలో వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి మనం నిద్ర అనేది నెగ్లెక్ట్ జేస్తున్నాం. సో, నిద్ర బోయినప్పుడే మనం హెల్తీగా ఉంటాం. మన బాడీ అండ్ మైండ్ 2 అలైన్‌మెంట్‌లో ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే ఇవి సింపుల్ టిప్స్ మనం ఫాలో అవ్వాలి. హెల్తీ ఎక్సర్‌సైజ్, ఫుడ్, స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ఇంపార్టెంట్. ఓకే. యూ హావ్ టు ఫోకస్ ఆన్ థాట్. ప్రతి ఒక్కరం గూడా ఇది ఫాలో అవ్వాల్సిందే. ఓకే. థాంక్ యూ అండి. సో, సువిధ యెస్ మ్యామ్. సోషల్ ఐ మీన్ కొద్దిగా బ్రీఫ్‌గా ఈ జేసీఐ గురించి చెప్పమంటారా? ఓకే. థాంక్ యూ అండి. ఎంతమందికి సెషన్ బాగుంది అనిపిస్తుంది? యెస్ అని టైప్ జేయొచ్చు. ఎస్ నీరజ్ గారు, భాస్కర్ గారు థాంక్ యూ అండి. చందన్, మూర్తి గారు, సువిధ గారు, కిషోర్ గారు. యాహ్! థాంక్ యూ ఫర్ ద రెస్పాన్సెస్ అండి. మ్యామ్ ఇట్స్ ఆల్రెడీ 9:30 సో గూగుల్ మీట్ ఐ గెస్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో, మనం చేసే ఓరియంటేషన్ మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందామంటారా? యెస్ మ్యామ్. విల్ ఓకే. ఇది 1 అవర్ వరకే ఉంటదండి? యెస్ మ్యామ్. ఓకే. సో, ఇప్పుడు ఎవరన్నా ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. సో, వి కెన్ హావ్ క్వెషన్ ఆన్సర్ సెషన్. యెస్ మ్యామ్. యెస్. ఓకే. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. మేడం దిస్ చందన్ శ్రీధర్ మేడం. యాహ్! చెప్పండి. అంటే మనము మీరు చెప్పిన దాంట్లో నాకు రియలైజేషన్ ఏమనిపించింది అంటే మనం ఎప్పుడైతే బర్త్ తీసుకున్నప్పటి తర్వాత 0-7 ఇయర్స్ లో మన బ్రెయిన్ ప్యాటర్న్ సెట్ అవుతుంది అంటారు. అదే కదా మేడం? ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే చైల్డ్‌హుడ్ మెమోరీస్ అనేది మెమోరీస్ అన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్యాటర్న్ లాగా స్టోర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దానికి అపోజిషన్ గా చేసుకుంటూ వెళ్తే అవర్ థాట్ ప్యాటర్న్ షుడ్ బి ఇన్ ద ఎలివేటెడ్ మోడ్. యెస్. డెఫినెట్‌గా చేంజ్ అవుతాయండి. అందుకే మనకు మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ఇంపార్టెంట్. అదంతా గూడా మనం రీప్రోగ్రామింగ్ చేయొచ్చు. సో, ప్రతీది గూడా మన హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం వల్ల గాని, మనం గోల్ సెట్ చేసుకోవడం వల్ల గాని, ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. సింపుల్‌గా మనం మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడంలో మనం ఫోకస్ చేయాలి. సో, దానిపైన ఫోకస్ చేసినప్పుడు, ఆ నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఏమీ ఉండవు. మన పాజిటివ్ వైపు ఎళ్తదండి. సో, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పాజిటివ్‌గా ఉంటాము. కొన్నిసార్లు నెగెటివ్‌గా ఉంటాం. సో, రెండిటిని మనం యాక్సెప్ట్ చేద్దాం. రెండిటిని యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రాక్టికల్‌గా మనం ఏదైతే ఫాలో అవుతామో, ఏదంటే యాక్షన్ ఓరియెంటెడ్ చేసినప్పుడు మన గ్రోత్ అనేది స్టార్ట్ అవుతది. మన రీప్రోగ్రామింగ్ అనేది జరుగుతది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో. సో, అఫర్మేషన్స్ యూజ్ అవుతాయి. పాజిటివ్ అఫర్మేషన్స్. అలాగే విజువలైజేషన్. మన లైఫ్ ఎలా ఉండాలి అనేది మనం విజువలైజ్ చేసుకోవచ్చండి. దానికి మధ్యలో ఏంటి అనేది కాకుండా అవుట్‌పుట్ అసలు ఎలా మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నారు అనేది ఒక పిక్చర్ రూపంలో మీరు విజువలైజ్ చేసుకున్నా కూడా రెగ్యులర్‌గా అన్నమాట. చేసుకుంటూ ఉన్నప్పుడు సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్ అనేది జరిగిపోతది. సో, ఎలా అయితే మిమ్మల్ని మీరు చూసుకోవాలి అని అనుకుంటున్నారో ప్రతిరోజు మార్నింగ్ లేవగానే, నైట్ పడుకునే ముందు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆ పిక్చర్ రూపంలో విజువలైజ్ చేసి పడుకోండి. సో, ఏదైతే పడుకున్న 7-8 అవర్స్ మనం ఎంతసేపైతే పడుకుంటామో, మన సబ్‌కాన్షియస్ మైండ్ దాని పైననే వర్క్ చేస్తుంది. మీరు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నారో, దాని పైన వర్క్ చేసి, దానికి కావాల్సిన రిసోర్సెస్, ఆపర్చునిటీస్ అలాంటి పీపుల్‌ని మీ లైఫ్‌లోకి తీసుకొచ్చి పెడుతుంది మీ సబ్‌కాన్షియస్ మైండ్. సో, దాంతోని మనం ఎంతో ఫ్రెండ్లీగా ఉండాలి. సబ్‌కాన్షియస్ మైండ్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మాట్లాడాల్సిందే. ఏ టైంలో మాట్లాడొచ్చు మేడం? విచ్ ఇస్ ద గుడ్ టైమ్ టు టాక్ టు సబ్ కాన్షియస్ మైండ్? ఏంటండి? సబ్ కాన్షియస్ మైండ్ తో మనం సెల్ఫ్ టాక్ అని అంటున్నారు కదా మేడం? యెస్. వాట్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు డూ దిస్ ఇస్ వాట్ ఎవర్ ద బిఫోర్ బెడ్ అండి. పడుకునే ముందు ఒక 5 మినిట్స్. అండ్ పొద్దున లేవగానే ఒక 5 మినిట్స్. ఎందుకు అంటే పడుకునే ముందు
మొత్తం రిలాక్స్ అయిపోతాం మనం. మన మన మైండ్ ఒక ఆల్ఫా స్టేట్‌లోకెళ్ళిపోతది. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ తొందరగా అబ్జార్బ్ చేసుకుంటదనమాట. మనం ఏదైతే అఫర్మ్ చేసుకున్నా, విజువలైజ్ చేసుకున్నా అండ్ పొద్దున లేవగానే గూడా ఆల్ఫా స్టేట్‌లో ఉంటదనమాట. సో, ఆ టైమ్ ఈస్ ద బెస్ట్. మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు 5 మినిట్స్ ఈజ్ ఎనఫ్. జస్ట్ అలా విజువలైజ్ చేసుకొని నిద్రలోకి జారుకోండి. అదే ఓకే. పొద్దున లేవగానే మళ్ళీ విజువలైజ్ చేయండి. అంటే సో ఫ్యూచర్‌లో నేను ఏం కావాలనుకుంటున్నానో దాని మీద విజువలైజేషన్ చేసుకుంటారా యెస్ మేడం? అండి. ఎగ్జాక్ట్‌లీ. మీకు ఎలా అయితే కావాలి అనుకుంటున్నారో ఒక పిక్చర్ రూపంలో, లేదంటే ఒక వీడియో రూపంలో మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. సో, పదే పదే అది రెగ్యులర్‌గా చేయాలి. ఒక 21 డేస్ మీరసలు ఎక్కడ గూడా బ్రేక్ లేకుండా చేసినట్టయితే అండి మార్నింగ్, ఈవినింగ్ అసలే బ్రేక్ ఓకే. 21 డేస్‌లో ఒక్కరోజు గూడా బ్రేక్ ఇవ్వద్దు. ఓకే మేడం. సో, ఒకవేళ ఓకే. మీరు బ్రేక్ అంతే తెలియకుండా బ్రేక్ మర్చిపోయారు, వేరే ఊరికెళ్లారు, మర్చిపోయాను అంటే మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. 21 డేస్ ఇస్ ద టూల్ అన్నమాట. నేను ఒక అది సత్యనారాయణ ఫాలో వ్రతం లాగా మేడం. ఏంటండి? ఒక వ్రతం లాగా అనుకోండి. యెస్. స్వామి ఎగ్జాక్ట్‌లీ. ఒక వ్రతంలాగా. అయ్యప్ప యెస్. ఒక 21 మరి డేస్ లేదంటే 45 డేస్ లేదంటే 90 డేస్ ఇవన్నీ గూడా మీరన్నట్టుగా సో, ఒక మండలం లాగా అనుకోవచ్చు. అలా చేసినప్పుడండి చాలా ఇంపాక్ట్ ఉంటది. హనుమాన్ చాలీసా జే మనం హనుమాన్ దీక్ష చేసినా 41 డేస్ చేస్తాము. అలా అయ్యప్ప దీక్ష తీసుకున్న 41 డేస్ చేస్తాము. అట్లా 41 డేస్ ఆర్ 21 డేస్ ఈస్ ఓకే. సో, అలా చేసినప్పుడు జే చాలా ఇంపాక్ట్ ఉంటదండి. మేడం థాంక్ యూ సో మచ్ జీహెచ్ఎంసీలో మేడం. సి ఫర్ కేరింగ్ ఏంటి మేడం? సి 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 ఫర్ సి ఫర్ ఏంటి కాన్ఫిడెన్స్. మేడం? కాన్ఫిడెన్స్. ఓకే. ఓకే. థాంక్ యూ. సో, కాన్ఫిడెన్స్ అండ్ నో కంపారిజన్. అర్చన మేడం ఒక 2 మినిట్స్ జేసీఐ గురించి వివరించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ జేసీఐ అండ్ వాట్ ఆల్ ఇట్ డూస్? సో దట్ ఇక్కడ చాలా న్యూ పర్సన్స్ ఉన్నారు. సో ఓకే. దట్ ఒక ఓకే. 2 మినిట్స్ బ్రీఫ్. యెస్. డెఫినైట్‌లీ. సో, ఈ జేసీఐ ఏంటి అంటే జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ చాలా బెనిఫిట్ అండి మనకి. మనం వన్స్ ఈ జేసీఐ అనే ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యాము అంటే మన లైఫ్ నెక్స్ట్ లెవెల్‌లో వెళ్ళాల్సిందే. బికాజ్ ఇక్కడ మీ ముందు కూర్చుంది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నేనే అండి. నేనొక హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు ఓకే. ట్రైనింగ్ అంటే ఏంటి? అసలు ఏం నేర్చుకోవచ్చు? ఎలా మన లైఫ్‌ని అద్భుతంగా మార్చుకోవచ్చు? ఒక హౌస్ వైఫ్ నుంచి ఒక లైఫ్ కోచ్ నేను తయారయ్యాను అంటే బికాస్ ఆఫ్ దిస్ జేసీఐ ఆర్గనైజేషన్. సో, ఎన్నో స్కిల్స్ నేర్చుకోవచ్చండి మనం దీంట్లోకొచ్చి. ఇప్పుడు జనరల్‌గా ఒక ఆకలేస్తున్న వానికి ఫిష్ కర్రీ ఎవరైనా ఇస్తారు. కానీ ఆ ఫిషెస్ పట్టుకోవడమే నేర్పిస్తే అసలు లైఫ్ లాంగ్ ఆకలి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గదండీ! సో, ఆ స్కిల్ నేర్పించినప్పుడు ఫిషెస్ పట్టే స్కిల్ మనకు తెలుసుకున్నప్పుడు ఎంతో వండర్‌ఫుల్‌గా మన ఆకలి మనమే తీర్చుకోవచ్చు. సేమ్ అదే నేర్పిస్తుంది ఈ జేసీఐ గూడా. సో, దీంట్లో ఏంటి అంటే 18 ఇయర్స్ నుంచి అండి 40 ఇయర్స్ వరకు మనం యాక్టివ్ పార్టిసిపెంట్‌గా ఉండొచ్చనమాట. యాక్టివ్ మెంబర్‌గా మనం ఉండొచ్చు. ఇప్పుడు మనదేంటి మీరు హైదరాబాద్ ఫోనిక్స్. ఇదే ఏంటి ఇప్పుడు కొత్త చాప్టర్. అవునా? సో, అలాగే మనకి నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఈ జోన్ 12 మనది. అలా అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ఇండియా చాలా జేసీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో, మన ఏంటి అంటే జోన్ 12. ఈ జోన్ 12లో మోర్ థాన్ 40 చాప్టర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎల్ఓ అంటాం. లోకల్ ఆర్గనైజేషన్స్. సో, అక్రాస్ మన కంట్రీ ఇప్పుడు మనము అక్రాస్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ అంటే ఒక 150 కంట్రీస్‌లో గూడా స్ప్రెడ్ అయ్యి ఉంది మన జేసీఐ. సో, ఇక్కడ మెయిన్‌గా అండి కొన్ని మన పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయన్నమాట. ట్రైనింగ్ పోర్ట్‌ఫోలియో అని, మేనేజ్‌మెంట్ అని, ప్రోగ్రామ్స్ అని, ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఇంటర్నేషనలిజం, బిజినెస్. సో, ఇప్పుడు మన సువిధ ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రామ్‌ని చైర్ చేస్తున్నారు. దట్ మీన్స్ తను చాలా మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ని నేర్చుకుంటుంది. ఒక ఫ్లైయర్ చేయడం గానీ, ఒక గూగుల్ మీట్ అరేంజ్ చేయడం గానీ, సో, అందరు పార్టిసిపెంట్స్‌ని ఒక దగ్గరికి తీసుకురావడం గానీ, సో, ఒక ఆర్గనైజ్డ్ వేలో అన్నీ సెట్ చేసింది కాబట్టి మనం సెషన్ చెప్పుకుంటున్నాం. అంటే ఇవన్నీ గూడా మేనేజ్‌మెంట్ స్కిల్స్ అన్నమాట. సో, మేనేజ్‌మెంట్ స్కిల్స్ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అదే విధంగా బిజినెస్. మన బిజినెస్‌ని అద్భుతంగా గ్రో చేసుకోవాలి. సో, ఎంతో మందితో మనకి కనెక్షన్స్ ఇంపార్టెంట్ బిజినెస్ చేయాలి అనంటే. అక్రాస్ మన స్టేట్ గావచ్చు, మన కంట్రీ గావచ్చు, ఔట్ ఆఫ్ కంట్రీ గావచ్చు, మనము ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతాము. సో, ఎక్స్‌పాండ్ అవుతామనమాట.
మన బిజినెస్ అద్భుతంగా గ్రో చేసుకునే ఆస్కారం, స్కోప్ ఈ జేసీఐలో ఉంటది. అదే విధంగా ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్ అండి. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీ చాప్టర్ కండక్ట్ చేయబోతుంది ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఐ థింక్ ఒక కపుల్ ఆఫ్ డేస్‌లో రైట్? సో, ఆ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఎలా నేర్చుకోవచ్చు? అసలు మనం దేనిపైన ఫోకస్ చేయాలి? మన కమ్యూనికేషన్ బాగుండాలి అంటే? స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి, దీంట్లో నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో, మనం ఈ ట్రైనింగ్స్ ద్వారా ఎంతో ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవచ్చు. టీమ్ బిల్డింగ్ నేర్చుకోవచ్చు, లీడర్‌షిప్ నేర్చుకోవచ్చు. సో, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఈ ట్రైనింగ్ సెషన్స్‌లలో నేర్చుకుంటామండి. ఇండివిడ్యుయల్‌గా డెవలప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అదే విధంగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్. మనం మన కమ్యూనిటీకి, మన సొసైటీకి ఎంతో సేవ చేయొచ్చు. సో, మేబీ త్రూ ప్రోగ్రామ్స్ ద్వారా కావచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్‌కి హెల్ప్ చేయడం కావచ్చు, మేబీ ఫుడ్ ఇలాంటివన్నీ చాలా నంబర్ ఆఫ్ ఆర్ఓ సిస్టమ్ ఎక్కడెక్కడో కొన్ని స్కూల్స్‌కి, కొన్ని కాలేజెస్‌కి చాలా చాప్టర్స్ చాలా వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట సొసైటీలో. సో, ఇదంతా కూడా కమ్యూనిటీ డెవలప్‌మెంట్. సో, ఇలా అన్ని ఒక్కొక్క ఇలా ఉన్నాయన్నమాట మనకి కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్, ఇంటర్నేషనలిజం, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో స్కోప్ ఉంటదండి. నాట్ ఓన్లీ వన్ ఏరియా. ప్రతి ఒక్క ఏరియా, ఏ ఒక్క ఏరియా తీసుకున్నా కూడా జేసీఐలో మనం ఎంతో అద్భుతంగా గ్రో అవ్వచ్చన్నమాట. సో, ప్రతి ఒక్కరు కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇంత ఏజ్ వచ్చింది, నేను జాబ్ చేస్తున్నాను. ఇంకా ఈ జేసీఐలో జాయిన్ అవ్వడం అంత అవసరమా? అనే క్వెషన్స్ కూడా చాలా మందికి రావచ్చు. సో, మన ఇండివిడ్యువల్ గ్రోత్ పైన మనం ఫోకస్ చేస్తున్నాం. ఎవ్రీ డే మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా ఈ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అవ్వచ్చండి. సో, ప్రతి ఒక్కటి ఒక పర్సన్ ఎంతో అద్భుతంగా గ్రో అవ్వాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక చిన్న పిల్లవాడండి. ఎలా అంటే వాళ్ళ మదర్ ఒక ₹20 ఇచ్చి ఒక ఆయిల్ తీసుకురమ్మని చెప్తది కిరాణా షాప్‌లో. సో, వెళ్ళేసి వస్తూ ఉండగా అది ఓపెన్ క్యాప్ ఉండదనమాట. సో, కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు ఎలా హాఫ్ పడిపోతది, హాఫ్ ఉంటది. ఏడ్చుకుంటూ "అరే! నా హాఫ్ ఆయిల్ కింద పడిపోయింది" అని అంటాడు. ఏడ్చుకుంటూ వస్తాడనమాట. నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాడు. అదే ఇంకో అబ్బాయిని పడిపిస్తారు. సేమ్ మనీ ఇచ్చేసి ఆయిల్ తీసుకురమ్మంటే అలాగే సేమ్ అలాగే పడిపోతాడు. హాఫ్ పడిపోతది. అండ్ ఈ అబ్బాయి ఏంటి వావ్! నేను కింద పడిపోయినా కూడా హాఫ్ మాత్రమే పడిపోయింది. ఇంకా హాఫ్ ఆయిల్ అలాగే ఉంది అని చెప్పేసి పాజిటివ్‌గా ఉంటాడనమాట. అలాగే ఇంకా థర్డ్స్ అన్ని కూడా పంపిస్తది వాళ్ళ మదర్. ఈ అబ్బాయి ఏంటి సేమ్ స్టోరీ ఈస్ ఎ స్టోరీ. కాబట్టి ఆ అబ్బాయి కూడా మళ్ళీ ఆయిల్ తీసుకొస్తాడు. హాఫ్ కింద పడిపోతది. అలాగే కింద పడతాడనమాట. హాఫ్ పడిపోతే ఈ అబ్బాయి ఏం చేస్తాడు? అమ్మ హాఫ్ కింద పడిపోయింది. హాఫ్ మాత్రం ఉంది. హి ఈస్ యాక్సెప్టింగ్ ఇట్. కింద పడిపోయింది, కింద పడిపోయింది ప్రాక్టికల్‌గా. సో, ఇంకా హాఫ్ ఏం చేస్తాను నేను కష్టపడి ఎఫర్ట్ పెట్టి మళ్ళీ హాఫ్ డబ్బు సంపాదించి ఇంకా హాఫ్ ఆయిల్ కూడా తీసుకొస్తానమ్మా అని చెప్తాడు. సో, ఈ థర్డ్ పర్సన్ యాటిట్యూడ్ అనేది మనకి ఇక్కడ జేసీఐ నేర్పిస్తుంది. ప్రాక్టికలిజం. ప్రాక్టికల్‌గా ఎలా ఉండాలి అనేది నేర్పించేదే ఈ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కటి అండి. మనము బయటికెళ్ళినప్పుడు కాంబో ఆఫర్ చేస్తారు. మెక్‌డానల్డ్స్‌కెళ్ళామనుకోండి. సో, కోక్, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలా ఇస్తారు. అవునా? సేమ్ అదే విధంగా మనకి జేసీఐ ఎంతో అద్భుతమైన స్కిల్స్ ఏఎస్‌కే అంటాం. యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్, వాల్యూస్‌తో కూడిన ఆస్క్ అనేది నేర్పిస్తుంది అన్నమాట. జేసీఐ ఆర్గనైజేషన్. ఎంత పాజిటివ్‌గా ఉండాలి. ఎల్లప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అనే విధంగా అలాంటి నాలెడ్జ్‌ని మనకిస్తదన్నమాట. స్కిల్స్ ఇప్పుడు మనం స్కిల్స్ నేర్పిస్తామండి. చాలా స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంది. అసలు మనకు తెలిసింది ఒక ఓషన్‌లో ఒక డ్రాప్ అంతా కూడా మనకు తెలీదండి. సో, మనం అనుకుంటాం మనకు చాలా తెలుసులే అని. కానీ మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. తెలుసుకోవాల్సింది చాలా చాలా ఎక్కువ. సో, ఎంతో నేర్చుకునే స్కోప్ ఈ జేసీఐ అనే ఆర్గనైజేషన్‌లో ఉంది. ఎంతసేపు సైకిల్ తొక్కాలి, లేదంటే కార్ నేర్చుకోవాలి అని బుక్‌లో చదువుకుంటూ ఉంటామండి. బ్రేక్ ఎయ్యాలంటే బ్రేక్ ప్రెస్ చేయాలి, స్పీడ్ ఎక్కువ చేయాలంటే యాక్సిలరేటర్ నొక్కాలి అని ఎంతసేపు చదువుకున్నా గూడా మనం ఆ కార్ డ్రైవ్ చేయకపోతే కార్ డ్రైవింగ్ వస్తదా? స్విమ్మింగ్ ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చదువుకుంటూ కూర్చుంటే వాటర్‌లోకెళ్ళే వరకి గూడా మనకు స్విమ్మింగ్ రాదు. ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా యాక్షన్ ఓరియెంటెడ్‌గా మనం ప్రాక్టికల్‌గా అది చేసినప్పుడే, యాక్షన్ తీసుకున్నప్పుడే అది మన సొంతం అవుతది ఆ స్కిల్. సో, ఆ విధంగా మనల్ని ఎంతో అద్భుతంగా ట్యూన్ అప్ చేస్తుంది జేసీఐ. సో, మనం చాలా అద్భుతంగా గ్రో అవ్వచ్చండి. షైన్ అవ్వచ్చు.
నేను ఈ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిన తర్వాతనే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఈ స్కిల్స్‌తో స్టార్ట్ అయింది నా లైఫ్. ఈ స్కిల్స్ నేర్చుకొని ఈరోజు నేను ఒక అద్భుతమైన స్పీకర్ లాగా, ఒక లైఫ్ కోచ్‌గా, అదే విధంగా నాకు నా పర్సనల్ ఛానెల్ ఉంది. అర్చన పట్టెపూర్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పేసి. నా ఛానెల్‌ని కూడా నంబర్ ఆఫ్ చాలా కాంటెంట్ నేను ఇస్తూ ఉన్నానన్నమాట. మైండ్ పవర్ పైన, లా ఆఫ్ అట్రాక్షన్ పైన అండ్ కొన్ని స్పిరిచువల్ కాన్సెప్ట్స్ పైన కూడా ఇస్తూ ఉన్నాను. సో, ఇలా నేను గ్రో అవ్వడానికి కారణం ఈ జేసీఐ అండి. సో, ఎవరైతే ఈ జేసీఐలో జాయిన్ చేసిన గురువులు, మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హార్ట్‌ఫుల్‌గా ఆ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. Thank you very much, madam, for your wonderful session and telling about the JCA also, madam. So we are very new to this, but we'll be follow all your things and instructions and your helps and everything. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you very much. It was a beautiful session, madam. థ్యాంక్ యూ నీరజ్ గారు. అండ్ మీ చాప్టర్ కూడా ఎంతో అద్భుతంగా గ్రో అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. మా Thank you, madam. సికింద్రాబాద్ వాకటౌన్ అనే చాప్టర్ 40 ఇయర్స్‌గా ఉందండి. Yes, madam. సో, అంతే యాక్టివ్‌గా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అండ్ మీ చాప్టర్ కూడా ఎంతో అద్భుతంగా గ్రో అవ్వాలి అని ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో Thank you, మచ్. ma'am. వండర్ఫుల్ Thank you ఆపర్చునిటీ. so much. అట్లే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, చందన్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్ you. మేడం. థ్యాంక్ యూ నందకిషోర్ గారు. అండ్ నీరజ్ గారు థ్యాంక్ యూ. సువిధ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ డెఫినెట్‌గా గా నందకిషోర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా వెల్ ఆర్గనైజ్డ్ చేసినందుకు సువిధ గారికి కూడా, నీరజ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ సువిధ అండ్ నీరజ్ అండ్ భాస్కర్ గారు పిఎస్సి. yes. ఫస్ట్ ఫౌండర్ మీరు కదా సార్, రూట్ కాదు మీరు కదా. రూట్ కాదు వాళ్ళు ఉండ మనం బిహైండ్ ది స్క్రీన్ అంతే, ఫ్రంట్ అండ్ రాము మనం ఉండకూడదు. అది ఓన్లీ అంటే యాక్చువల్ గా మన యూత్ కి సంబంధించిందే, కానీ ఇంకా యూత్ ఉన్న వాళ్ళని ముందు నుంచే పెడదామని అంతే. థ్యాంక్ యూ అర్చన మేడం గారు, చాలా సంతోషం. Please continue. మిమ్మల్ని బాగా మోటివేట్ చేశారు, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మేడం, మచ్ అండి. నన్ను ఒక స్వీట్ మెమరీ, Thank you. నన్ను మీరు 0 to 7 years, 10 years, 15 years లో తీసుకెళ్లారు మేడం. మీరు ఆ కాన్సెప్ట్ చెప్తుంటారు. ఐ వెంట్ టు దట్ కైండ్ ఆఫ్ ఏజ్ లో అందులోకి వెళ్ళాను. అంటే మన థాట్ ప్యాటర్న్, మన బిలీవ్ సిస్టమ్, మన సబ్ కాన్షియస్ మైండ్ ఎట్లా లాక్ అయింది అన్న దాని మీద నాకు చాలా రియలైజేషన్ అయింది. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. సో, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది అదే. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు మన మైండ్‌ని. ఏదన్నా మనం చేయొచ్చు. సో, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ అండి. కీప్ గ్రోయింగ్ అండ్ కీప్ గ్లోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. Yes, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ Thank you, ma'am. థ్యాంక్ యూ.